वेलकम स्टूडेंट्स। हम 10वीं कक्षा का तीसरा पाठ में हैं। अब आप सब टेक्स्ट बुक खोलकर देख लीजिए। हम भारतवासी पाठ है, పేజ్ నెంబర్ 13, పేజ్ నెంబర్ 13లో చూడండి అందరూ। हम भारतवासी ఈ పాఠం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము। ఆ పాఠంలో మనం మొదటిగా ఆర్పి నిషంగ్ గారి గురించి చెప్పుకోవడం జరిగింది। ఇంకా ఫస్ట్ వన్ ఉన్ముఖీకరణ గురించి చెప్పాము। అక్కడ ఉద్దేశి ఈ పాఠాన్ని ఎందుకు పెట్టడం జరిగింది, मातृभावना बढ़ाने की दृष्टि से यह पाठ रखा गया है। और यहाँ कवि परिचय के रूप में मातृभूमि के लिए संग्रह के रूप में, मातृभूमि के लिए यह संग्रह से ली गई है इस कविता आरपी निशंक ने, ऐसे मैंने कहा था। अब हम ఈ పాఠాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్దాము। పేజ్ తిప్పండి, టర్న్ చేయండి, పేజ్ నెంబర్ 14లో చూడండి। విషయ ప్రవేశ చూడండి అందరూ కూడాను। విషయ ప్రవేశంలో ఫస్ట్ అక్కడ ఏమి ఇచ్చారో చూద్దాము। ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది। విషయ ప్రవేశంలో ఫస్ట్ బాక్స్ లో ఇచ్చిన విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాము। ఆ తర్వాత కింద ఇచ్చిన పద్యాలకి భావాలు చెప్తాను। ఫస్ట్ వన్ చూడండి, విషయ ప్రవేశ చూడండి। భారత్ ప్రాచీన దేశ హై, భారత్ ప్రాచీన దేశ హై, ప్రాచీన అంటే పురాతనమైన దేశము। यहाँ की సంస్కృతి और సభ్యత, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి అవనండి, సభ్యత అవనండి, అంటే మన కస్టమ్స్, మన కల్చర్, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు సారే విశ్వకు లుభాతి హై, ప్రపంచం మొత్తాన్ని, లుభానా మనే టు అట్రాక్ట్, ఎదుటి వారిని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి మన యొక్క ఆచార సంప్రదాయాలు అని చెప్పి మనము చెప్పుకోవడం జరిగింది। ఇంకా ఇక్కడ ఈ భారతదేశంలో సత్యవాను, ఎంతో మంది సత్యవంతులు పుట్టిన దేశము, అహింసావాదియో, ఎంతో మంది అహింసావాదులు పుట్టిన దేశము, ఇంకా సంతో సూఫియో, ఎంతో మంది సాధువులు సన్యాసులు పుట్టినటువంటి దేశము, కర్తవ్యనిష్టో, ఎంతో మంది కర్తవ్యనిష్ఠులు పుట్టిన దేశము, ధర్మనిష్టో और దేశభక్తో की పావన్ భూమి హే, ఎంతో మంది దేశభక్తులు పుట్టినటువంటి ఒక పవిత్రమైన భూమి ఈ భారతదేశము అని మనం చెప్పుకోవటం జరిగిందనమాట। आज यहाँ का बच्चा बच्चा, ఈ రోజు ఇక్కడ పుట్టినటువంటి, यहाँ माने इस भारत देश में जो बच्चा, जिस बच्चा जन्म लिया है, माने हर एक बच्चे में इनके मार्ग पर चलने की, इनके माने इन सबके, सत्यवानों की, धर्मनिष्ठों के, अहिंसावादियों की, इन सबके मार्ग पर चलकर వీరందరి మార్గంలో మనం కూడా నడిచి విశ్వ శాంతి వ విశ్వ బంధుత్వ, విశ్వ శాంతి, శాంతి పీస్ గా ఉండాలి, ఇంకా విశ్వ బంధుత్వ, యూనివర్సిటీ, మన ఏంటంటే అనేకతామే ఏకతాకి దర్శన్, భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇక్కడే ఉంటుంది కాబట్టి విశ్వ బంధుత్వ, అందరూ కూడా అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి అనేటువంటి భావనని తెలియచెప్పడం, అటువంటి పవిత్రమైన భావనలు దునియాకో పావందాం బనానా చాతా హై, ఈ ప్రపంచాన్ని ఒక పవిత్రమైన నిలయంగా చేయాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము। ఇక్కడ నేను కొన్ని మీనింగ్స్ రాయటం జరిగింది। హమ్ భారత్వాసి ఈ పాఠానికి సంబంధించి ఒక 2 పోయమ్స్ యొక్క మీనింగ్ రాసాము। ఫస్ట్ పోయంని ఇక్కడ టెక్స్ట్ బుక్ లో చూడండి అందరూను। టెక్స్ట్ బుక్ లో చూసాక దాని యొక్క మీనింగ్ చెప్తాను, అప్పుడు దాన్ని అర్థం చేసుకుని శబ్దార్థి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇక్కడ బోర్డు మీద రాసినవి చూడండి। టెక్స్ట్ బుక్ లో చూడండి, పేజ్ నెంబర్ 14, हम भारतवासी పాఠంలో పద్యం చూడండి। ఫస్ట్ 2 లైన్స్ చూడండి ముందు। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। फिर से देखिए, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी, हम सब भारतवासी, भारतवासी, भारत में जो निवास करता है उसको भारतवासी कहते हैं। ఎవరైతే భారతదేశంలో నివాసం ఉంటున్నారో వాళ్ళు భారతీయులు, అంటే మనమందరం భారతీయులం అన్నమాట। భారతీయులమైన మేము దునియాకో, దునియా మానే విశ్వ, జగ్, సంసార్ అని చెప్పొచ్చు, పర్యావాచక శబ్దాలు అన్నమాట। దునియాకో పావన్ ధామ్ బనాయేంగే, పవిత్ర తీర్థ స్థల్ బనాయేంగే, పవిత్రమైన ఒక తీర్థ స్థలంగా మేము తయారు చేస్తాము అని అంటున్నాం। సెకండ్ లైన్ లో చూడండి, మన్ మే శ్రద్ధ ఔర్ ప్రేమ్ కా, మన్ మే మన మనసులో, భారతీయుల యొక్క మనసులో, మనం అందరం కూడా మనసులో శ్రద్ధ ఔర్ ప్రేమ్ కా, శ్రద్ధని కలిగి ఉండాలి, ఇంకా ప్రేమ, ఎదుటి వారి యందు ప్రేమ కలిగి ఉండాలి, ఏ చిన్న పని చేసినా శ్రద్ధ ఉండాలి, ఎదుటి వారి యందు ప్రేమ ఉండాలి, ఈ రెండిటి యొక్క అద్భుత దృశ్య దికాయంగే, అద్భుతమైన దృశ్యాలని మేము చూపిస్తాము భారతీయులమైన మేము అని చెప్పి ఫస్ట్ 2 లైన్స్ లో చెప్పుకోవడం జరిగింది। సెకండ్ పోయంలో చూడండి, అక్కడ ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे,
नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे। फिर से देखिए, ऊंच नीच का भेद मिटाकर, क्या मिटाना चाहिए हमको? ऊंच नीच का भेद मिटाना चाहिए, माने बड़े लोग और धनिक और गरीब ऐसे भेद को हम మిటానా चाहिए. ఉన్నవారు లేనివారు అనేటువంటి భేదాల్ని మనం పోగొట్టాలి. అలాంటి భేదాల్ని పోగొట్టి దిల్ మే ప్యార్ బసాయేంగే, మనసులో ప్రేమ అనేదాన్ని ఎప్పుడు కూడా నింపుకుంటాము. దిల్ మే ప్యార్ బసాయేంగే, మనసులో ఎప్పుడు ప్రేమని నింపుకుంటాము. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా, నఫరత్ అంటే ద్వేషం అన్నమాట. ఇలాంటి ద్వేషము అనేటువంటి కుహాస అంటే కుహర, కుహర అంటే ఏమిటి? మంచు పొగ లాంటిది అని అర్థం అనమాట. తోడున అంటే తెంచటం అనమాట. ద్వేషము అనేటువంటి ఒక మంచు పొగ లాంటి దాన్ని మనం తుడిచివేసి అమృత రస సరసాయంగే, అమృతం అనే రసాన్ని మేము ఎప్పుడు కూడా ముందుకు తీసుకువస్తాము. హమ్ నిరాశ దూర్ బగాకర్, మేము నిరాశని ఎప్పుడు కూడా, అంటే మాలో నిరాశ అనేది ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఇది చేయలేము, మా వల్ల కాదు అనేటువంటి నిరాశ అనేది లేకుండా, దూర్ భగాకర్ అంటే దూరంగా పంపించేసి, భగానా పారద్రోలడం అనమాట, దూరంగా పంపించేసి ఫిర్ విశ్వాస్ జగాయంగే, మళ్ళీ మరలా నమ్మకం అనేదాన్ని, విశ్వాస్ అంటే నమ్మకం అనమాట, నమ్మకాన్ని పెంపొందిస్తాము. జగాయంగే, హమ్ భారత్వాసి, భారతీయులమైన మేము ఇస్ దునియాకు, ఈ ప్రపంచాన్ని పావన్ ధామ్ బనాయేంగే, పవిత్రమైన స్థలంగా మేము చేస్తాము అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి, ఊంచ నీచగా భేద మిటాకర్, ఉన్నవారు లేనివారు అనేటువంటి భేదాల్ని పోగొట్టి దిల్ మే ప్యార్ బసాయేంగే, మనసులో ఎప్పుడు కూడా ప్రేమని నింపుకుంటాము. నఫరత్ కా హమ్ తోడు కుహాసా, ద్వేషము అనేటువంటి ఒక పొగమంచు లాంటి ఒక మంచుని, తెరని పోగొట్టేసి అమృత రస సరసాయంగే, అమృతం అనే దాన్ని మేము ఎప్పుడు చిలికిస్తూ ఉంటాము. హమ్ నిరాశ దూర్ భగాకర్, నిరాశని ఎప్పుడు పారద్రోలేసి దూరం చేసుకుని మా మనసులో విశ్వాసం అనేదాన్ని, నమ్మకం అనేదాన్ని, అపనమ్మకం అనేది పోగొట్టి నమ్మకం అనేదాన్ని మేము పెంచుకుంటాము. హమ్ భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే, భారతీయులమైన మేము ఈ ప్రపంచాన్ని పవిత్ర నిలయంగా చేస్తాము అని చెప్పి మనము ఫస్ట్ పోయంలో చెప్పుకుంటున్నాం అనమాట. ఈ ఫస్ట్ పోయంకి సంబంధించిన కొన్ని కఠిన శబ్దార్థాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, ఒక్కసారి వీటిని చూడండి. ఫస్ట్ పోయంకి సంబంధించిన ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫస్ట్ పద్య శబ్దార్థ దునియా, విశ్వ, దునియా మనే విశ్వ, పావన్ పవిత్ర, పావన్ पवित्र, धाम तीर्थ स्थान, धाम तीर्थ स्थान, प्रेम प्यार, प्रेम प्यार, ऊंच नीच, ऊंच नीच, छोटा बड़ा, ऊंच नीच छोटा बड़ा, भेद अंतर, भेद अंतर, दिल हृदय, दिल हृदय, नफरत द्वेष, नफरत द्वेष, కుహాసా కుహరా చెప్పుకున్నాం కదా, పొగలాంటిది అని, కుహాసా కుహరా, విశ్వాస్ యకీన్, విశ్వాస్ యకీన్. ఇలా ఫస్ట్ పోయంకి సంబంధించినటువంటి శబ్దాలు చెప్పుకున్నాము. ఇప్పుడు సెకండ్ పోయంలో చూడండి, సెకండ్ పోయం చూడండి ఒకసారి. ఉల్झन में उलझे लोगों को, उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे, हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे. See once again, उलझन में उलझे लोगों को, उलझन, उलझन माने कष्ट, కష్టాలు, ఉల్झन మే ఉల్झे, కష్టాలలో చిక్కుకుపోయిన వారికి, ఉల్झनों में उलझे लोगों को అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరైతే కష్టాల్లో చిక్కుకుపోయారో వారు. తథ్య దీప సంజాయింగే, తథ్య సరి అయిన,
దీప్ సంజాయింగే, సరి అయిన దీపాన్ని మేము చూపిస్తాము. ఎవరైనా కష్టాల్లో చిక్కుకుపోయి ఉంటే కనుక మేము చక్కటి దారిని వాళ్ళకి చూపిస్తాము. భటక్ రహే జో జీవన్ పథ్ సే, జీవన్ పథ్ సే భటక్ రహే హే. జీవన్ పథ్ సే అంటే ఒక చక్కటి మార్గంలో వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతోందిలే అని అనుకున్న సమయంలో ఏవో వాళ్ళకి కొన్ని కష్టాలు వచ్చినాయి. అలాంటి కష్టాలు వచ్చిన వారికి ఎవరైనా కనుక దారి తెన్ను తెలియక ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వారికి జీవన పథ్సే, మార్గం గమ్యం స్థానం ఏంటో తెలియని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్కో రాహ దికాయేంగే, వారికి చక్కటి మార్గాన్ని మేము చూపిస్తాము. హమ్ ఖుషియోంకే దీప్ జలా, ఇంకా మనం ఏం చేయాలట, ఖుషియోంకే దీప్ జలా, సంతోషమనే దీపాన్ని వెలిగిద్దాము. ఖుషియోంకే, సంతోషం అనేటువంటి దీప్ జలాకర్, దీప్ మానే దియా, దీపాన్ని వెలిగించి జీవన జ్యోతి జలాయింగే, వారి జీవితంలో చక్కటి జీవన జ్యోతిని మేము వెలిగిస్తాము. హమ్ భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయింగే, భారతీయులమైన మేము ఈ దునియా, ఈ ప్రపంచాన్ని పవిత్ర స్థలంగా మేము చేస్తాము. ఉల్झन में उलझे लोगों को, जो कष्टों में फंसे हुए उनको तथ्य दीप समझाएंगे, सही दीप हम समझाएंगे. भटक रहे जो जीवन पथ से, जो भ्रमण कर रहे हैं जीवन पथ में, उनको राह दिखाएंगे, उनको सही रास्ता दिखाएंगे. हम खुशियों के दीप जला, खुशियों के दीप जलाकर हम जीवन ज्योति जलाएंगे, ज्योति जीवन ज्योति हम जलाएंगे. हम भारतवासी इस दुनिया को पावन धाम बनाएंगे అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, इस पद्य से संबंधित कुछ शब्दार्थ मैंने यहाँ लिखा था, ध्यान दीजिए. यहाँ बोर्ड पर दूसरा पद्य शब्दार्थ देखिए. उलझन समस्या, उलझन समस्या, लोग प्रजा, लोग प्रजा, समझाना बोध करना, समझाना बोध करना, राह रास्ता, राह रास्ता, भटकना भ्रमण करना, भटकना भ्रमण करना, जीवन जन्म, जीवन जन्म, पथ मार्ग, पथ मार्ग, तथ्य यथार्थ, तथ्य यथार्थ, दीप दिया, दीप दिया, पावन पवित्र, पावन पवित्र. यही दूसरा शब्द का शब्दार्थ है पद्य का. अब तीसरा पद्य देखिए. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे. देखिए यहाँ मन में श्रद्धा और प्रेम का, मन में, हमारे मन में किस तरह की विचार रखना चाहिए, శ్రద్ధ और ప్రేమ का, శ్రద్ధ అనేది ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి. అటువంటి అద్భుత దృశ్యాలు హమ్ దిఖాయేంగే, మేమందరం కూడా చూపిస్తాము. సత్య అహింస, సత్యం ఉండాలి. అహింస, అహింస అంటే ఏంటి, దూసరోं को హాని नहीं पहुंचाना, ఎదుటి వారికి హాని కలిగించకుండా ఉండటం అన్నమాట. అహింస అనేటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి, సత్య మార్గాన్ని ఎంచుకోవాలి. త్యాగ సమర్పణ కి బగియా, ఈ సత్యము అహింస త్యాగము సమర్పణము అటువంటి బగియా అంటే బాగ్ అన్నమాట, తోట. ఎటువంటి తోటను మనం పెంచాలి, మన ఇంట్లో తోట ఉంటే కనుక మనం ఎటువంటి రకాలు, కొన్ని రకాలైన చెట్లు ఎలాగైతే పెంచుకుంటామో మన శరీరం అనే తోటలో కూడా మనం 4 రకాల తోటలు అనే వాటిని పెంచుకోవాలట. ఏంటవి, సత్య అహింస త్యాగ సమర్పణ, ఈ 4టికి సంబంధించినటువంటి చక్కని తోటని మేము పెంచుకుంటాము. మెహకాయేంగే, జగికే సారే క్లేష్ మిటాకర్, జగికే ప్రపంచంలో ఉన్నటువంటి సారే పూరా అన్నమాట, మొత్తం క్లేష్ అంటే కష్ట, మిటాకర్ పోగొట్టి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కష్టాలని పోగొట్టి, ధరతీకో ఈ ప్రపంచాన్ని స్వర్గ బనాయింగే, స్వర్గంగా మేము
తయారు చేస్తాము. విశ్వ బంధుత్వ మూల మంత్ర, విశ్వ బంధుత్వ అంటే అందరూ ఒకటే, అన్నదమ్ముల వలె కలిసి ఉందాము అన్న భావాన్ని మనము తీసుకువచ్చి విశ్వ బంధుత్వ అనేటువంటి ఒక మూల మంత్రాన్ని మనం జపించాలి. ఒక మంత్రం ఎలాగైతే జపిస్తూ ఉంటే దానిలో ఉన్న పట్టు అనేది పెరుగుతుందో అలాగా విశ్వ బంధుత్వ అందరూ ఒకటే అన్నటువంటి ఒక మంత్రాన్ని మేము జపిస్తూ ఈ దునియాకో, ఈ ప్రపంచాన్ని సర్సాయింగే చక్కగా ముందుకు తీసుకువెళతాము. ఈ ప్రపంచంలో మేము విశ్వ బంధుత్వం అనేటువంటి భావాన్ని మేము నెలకొల్పుతాము అని చెప్తున్నారు. మళ్ళీ చూడండి, మన్మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయింగే, మనసులో శ్రద్ధ ప్రేమ అనేటువంటి దృశ్యాలు చూపిస్తాము. సత్య అహింస త్యాగ సమర్పణ కి బగియా మెహకాయింగే, ఇటువంటి తోటని మేము సత్యము అహింస త్యాగ సమర్పణ అనే తోట పెంచుకుంటాము. जग के सारे क्लेश मिटाकर, जग में जो कष्ट है उन सबको मिटाकर इस धरती को स्वर्ग बनाएंगे और विश्व बंधुत्व की मूल मंत्र हम इस दुनिया में सरसाएंगे. उनका हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. ఇప్పుడు ఈ థర్డ్ పోయం కి సంబంధించినటువంటి మీనింగ్స్ ఇక్కడ కఠిన శబ్దాలు ఇక్కడ రాశాను. ఒకసారి అందరూ చూడండి. ఇక్కడ థర్డ్ పోయం లో చూడండి, సత్య सत्य, सत्य सच, त्याग कुर्बानी, त्याग कुर्बानी, समर्पण अर्पित करना, समर्पण अर्पित करना, जग दुनिया, जग दुनिया, क्लेश कष्ट, क्लेश कष्ट, धरती पृथ्वी, धरती पृथ्वी, स्वर्ग देवलोक, स्वर्ग देवलोक. यही हम भारतवासी में दिया गया कुछ पद्य है. हम नेक्स्ट क्लास में यहाँ व्याकरण कार्य दिया गया है, इनके बारे में हम चर्चा करेंगे. थैंक यू.